రోజు మీరు మేడం కారులో వచ్చిన రోజున మీ ఫోన్ పడిపోయింది, నాకు దొరికింది. అవని మేడంకి ఇస్తే మీకు ఇచ్చేస్తానన్నారు. మీరిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తారంట కదా. అవని, నన్నే ఆట పట్టించావు కదా, ఇప్పుడు నిన్ను ఆట పట్టిస్తాను చూడు. నీ దగ్గరికి ఫోన్ వచ్చే వరకు నువ్విలా చేస్తూనే ఉంటావు. నేను ఇలా ఆట పట్టిస్తూనే ఉంటాను బావా. హలో శ్రీకాంత్ గారు, చెప్పండి. అబ్బా, ఏం నటిస్తున్నావు అవని. నువ్వు గొంతు మార్చడం వల్ల ఇన్ని రోజులు కనిపెట్టలేకపోయాను. హలో శ్రీకాంత్ గారు, చెప్పండి. నా పేరు శ్రీకాంత్ కాదండి, శ్రీకర్. ఏదైతే ఏముందిలేండి, రెండింట్లోనూ శ్రీ అని ఉంది కదా. అబ్బో, నీవి మామూలు తెలివితేటలు కాదండి బాబు. మీ పొగడ్తలకి పూరిలా పొంగిపోయేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. విషయం ఏంటో చెప్పండి. ఆవు వ్యాసం ఎన్నిసార్లు చెప్పాలండి? నా ఫోన్ అండి. నాన్న పులి కథలాగా మీకెన్నిసార్లు చెప్పాలండి? అయినా మీకు ఈ ఫోన్తోనే పనుందా? ఇంకో ఫోన్ కొనుక్కోండి. ఆ, అవునా? మీరు ఈ సలహా ఇవ్వలేదని వెయిట్ చేస్తున్నానులేండి. హా, ఈ ఫోన్ నాకు నచ్చిందండి, నేను ఇవ్వను. మీ అందరు నచ్చిందని నేను ఉంచుకుంటానంటే మీరు వస్తారా? హలో మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. అయినా మీరు నన్ను చూసినట్టు అలా మాట్లాడుతున్నారేంటి? నేను అస్సలు బాగోను, బొగ్గులా ఉంటాను. మీది మధురమైన గొంతు. నా గెస్ కరెక్ట్ అయితే మీరు పాల మీగడలా ఉండుంటారు. రైట్? చెప్పండి. కోకిల గొంతు బానే ఉంటుంది, కాని పావురంలా తెల్లగా ఉండదు కదా. ఒకసారి మీరు అద్దం ముందుకు వెళ్ళండి. ఎందుకు? వెళ్ళండి, చెప్తాను. వచ్చాను, చెప్పండి. ఊహా చిత్రాలను గీసే చిత్రకారుడిలా